దేవిశ్రీ ప్రసాద్ ఈ పేరంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. సినిమా చిన్నదైనా పెద్దదైనా దేవిశ్రీ సంగీతం అందిస్తే బ్లాక్ బస్టరే. సినిమాలు కథ వల్ల హిట్ అయ్యే రోజులవి, కానీ సినిమాని పాటల వల్ల హిట్ చేసిన మ్యూజిక్ మెజిషియన్ ఈయన. ఇక ఈయన ట్యూన్స్ ఎలా ఉంటాయంటే పండు ముసలి నుంచి చిన్న పిల్లల వరకు కాలు కదపకుండా ఉండలేరు. టాలీవుడ్ లో రాక్ స్టార్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఏకైక సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. అలా చాలా ఏళ్ల పాటు టాలీవుడ్ ని మకుటం లేని మహారాజులాగా ఏలాడు దేవిశ్రీ ప్రసాద్. ఇక దేవిశ్రీ డేట్స్ దొరకక సినిమాలు కూడా వాయిదా వేసేవాళ్ళు ఒకప్పట్లో. సౌత్ లో హైయెస్ట్ పెయిడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా రికార్డులు సృష్టించాడు దేవిశ్రీ. ఇక దేవిశ్రీ ఇచ్చే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కి ప్రత్యేకమైన ఫ్యాన్స్ ఉంటారు. ఇలా దేవిశ్రీ ప్రసాద్ అంటే ఒక గిటార్ స్ట్రింగ్ లాంటి ఎనర్జీ, ఒక మ్యూజిక్ బ్లాస్ట్, ఎప్పుడు లావాలాగా ఉప్పొంగేలాగా చేసే మ్యూజిక్ అతని సొంతం. మరోపక్క దేవిశ్రీ ప్రసాద్ కి గొడవలు వివాదాలు కూడా ఎక్కువే. దేవిశ్రీ ప్రసాద్ త్రివిక్రమ్ శ్రీనివాస్ మధ్య గొడవ ఏ పార్టీతో మీ అందరికి తెలిసిందే. బోయపాటితో లెజెండ్ సినిమా అప్పుడు స్టేజ్ మీదే ఎలా మాట్లాడాడో చూసాం. గత కొన్ని రోజులుగా దేవిశ్రీ ఏది చేసినా కానీ వివాదంగానే మారుతుంది. ఒకప్పుడు మ్యూజిక్ కి బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న దేవిశ్రీ ఇప్పుడు వివాదాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారాడు. దేవిశ్రీ వల్ల సినిమాలు ఆలస్యం అవుతున్నాయని నిర్మాతలు కూడా గగ్గోలు పెడుతున్నారు. అందువల్లే పుష్ప 2 నుంచి దేవిశ్రీ ప్రసాద్ ని పక్కన పెట్టి ముగ్గురు మ్యూజిక్ డైరెక్టర్స్ ని రంగంలోకి దింపారా? అసలు దేవిశ్రీ చరిష్మా ఎందుకు మసకబారుతుంది? పుష్ప 2 నుంచి అతన్ని కాదని ముగ్గురిని రంగంలో దింపడానికి కారణం ఏంటి? అల్లు అర్జున్ సుకుమార్ కాంబోలో వచ్చిన పుష్ప సినిమా సూపర్ హిట్ కావడంలో దేవిశ్రీ ప్రసాద్ అందించిన పాటలు, ఆయన ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ కీలక పాత్ర పోషించాయనడంలో ఎలాంటి సందేహం లేదు. సుకుమార్ గతంలో చేసిన అన్ని సినిమాలు మ్యూజికల్ గా మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. వాటన్నిటికీ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించారు. పుష్ప 2 సినిమాకి సైతం దేవిశ్రీ ప్రసాద్ తోనే దర్శకుడు సుకుమార్ వర్క్ చేశారు. ఇప్పటికే విడుదలైన పుష్ప 2 పాటలకు మంచి రెస్పాన్స్ దక్కిన విషయము తెలిసిందే. చెన్నైలో జరిగిన పుష్ప 2 ఈవెంట్ లో దేవిశ్రీ చేసిన వ్యాఖ్యలతో మైత్రి వారితో ఆయనకు కాస్త ఇబ్బంది ఉందని తేలిపోయింది. తన వర్క్ తాను సమయానికి ఇస్తాను, తనను ఒత్తిడి చేస్తే చేయలేను అన్నారు. అంతేకాకుండా మైత్రి వారి విషయంలో దేవిశ్రీ పలు విషయాల్లో అసంతృప్తిగా ఉన్నారని తెలుస్తుంది. ఇటీవల ఒక ప్రెస్ మీట్ లో మైత్రి నిర్మాత మాట్లాడుతూ దేవిశ్రీ ప్రసాద్ తో తమకు ఎలాంటి విభేదాలు లేవు, ఫ్యూచర్ లోనూ మా జర్నీ సాగుతుందని చెప్పుకొచ్చారు. అయితే తమిళ్లో మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న గుడ్ బ్యాడ్ అగ్లీ సినిమాకు సంగీత దర్శకుడిగా దేవిశ్రీ ప్రసాద్ ను మొదట ఎంపిక చేయడం, ఆయన ఇప్పటికే పాటలను ఇవ్వగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం తమిళ సంగీత దర్శకుడు జీవి ప్రకాష్ ను రంగంలో దించాలని నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ తో మైత్రికి మరింత చెడిందని, అందుకే అజిత్ సినిమా గుడ్ బ్యాడ్ అగ్లీ సంగీత దర్శకుడిగా మరొకరు ఎంటర్ అయ్యారంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. మైత్రి మూవీ మేకర్స్ వారు తమిళ్లో నిర్మిస్తున్న ఈ సినిమా ఇప్పటికే పలుసార్లు వాయిదా పడింది. సంక్రాంతికి ఖచ్చితంగా వస్తుందని భావించారు, కానీ సంక్రాంతి రేసు నుంచి తప్పుకుందని వార్తలు వస్తున్నాయి. అందుకు కారణం సంగీతం లేట్ కావడం అయి ఉంటుందనే పుకార్లు మొదలయ్యాయి. అందుకే దేవిశ్రీ ప్రసాద్ స్థానంలో బ్యాక్గ్రౌండ్ స్కోర్ కోసం జీవి ప్రకాష్ కుమార్ ను తీసుకున్నారని తెలుస్తుంది. దేవిశ్రీ ప్రసాద్ ను అజిత్ మూవీ నుంచి తప్పించడం ద్వారా మైత్రి వారికి ఆయనతో మరింత దూరం పెరిగే అవకాశాలున్నాయి. ఫ్యూచర్ లో మైత్రి వారి సినిమాలకు దేవిశ్రీ వర్క్ చేసే అవకాశాలు ఉంటాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ విషయంలో ఎవరిది తప్పంటారు? దేవిశ్రీ ప్రసాద్ దా లేక మైత్రి నిర్మాతలదా?